కడుపు కట్టుకొని పనిచేశాం, అంతా పారదర్శకంగా చేశాం, అవినీతి లేకుండా పాలన కొనసాగించాం. ఇది మాజీ సీఎం కేసీఆర్ గత 10 ఏళ్లుగా చెబుతూ వచ్చిన మాట. చెప్పేవాళ్లకు వినేవాళ్ళు లోకువా అన్నట్లు, వినేవాళ్ళు ఉంటే ఎంతైనా చెబుతామన్నట్లుగా సాగింది గత కేసీఆర్ సర్కార్ పాలన. పైకి అంతా పారదర్శకం అని చెబుతున్నా జరిగిందంతా చీకటి పాలనే అన్నది బహిరంగ రహస్యం. పాలన అంతా బాగుంటే జీవోలను ఎందుకు రహస్యంగా ఉంచారు? ఈ ఆఫీస్ విధానం ఎందుకు ఫాలో అవ్వలేదు? వీటికి జవాబు సున్నా. గత సర్కార్ పాలనంతా చీకటిమయమే. ఏ పని చేసినా అంతా రహస్యమే. పబ్లిక్ డొమైన్లో జీవోలకు మంగళం. ఫిజికల్ ఫైల్స్ నే ఎందుకు ఇష్టపడ్డారు? ఇప్పుడంతా ఆన్లైన్ యుగమే. ఏ పని చేయాలన్నా, ఏది చూడాలన్నా ఆన్లైన్కే ప్రాధాన్యమిస్తున్నారు. కానీ ఘనత వహించిన గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ ముద్దు అన్నట్లుగా వ్యవహారం నడిపింది. పైకి కడుపు కట్టుకుని పనిచేశామని తీయటి మాటలు చెప్పినా లోపల అంతా రహస్యమే. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు రాత్రికి రాత్రి మారే లెక్కలు ఎవరికీ అంతు చిక్కవు, అంతుబట్టవు. ఎవరు మార్చారో తెలియదు, ఎందుకు మార్చారో తెలియదు. అంతా రహస్యంగా సాగిపోతుంటుంది. అది కేసీఆర్ సర్కార్ను నడిపిన విధానం. అంత పారదర్శకంగా ప్రభుత్వం నడిపితే జీవోలను ఆన్లైన్లో పెట్టేందుకు భయమెందుకు? దీనికి జవాబు లేదు. దేశమంతా ఈ ఆఫీస్ విధానంలో ఫైల్ ట్రాన్స్ఫర్స్ మూవ్ చేస్తుంటే తెలంగాణలో ఎందుకు ఫాలో అవ్వలేదు? దీనికి జవాబు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జీవో వెబ్సైట్లో పెట్టగా తెలంగాణ ప్రభుత్వం రహస్య జీవోలు ఎందుకు జారీ చేయాల్సొచ్చింది? 1 కాదు, 2 కాదు, అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన మున్సిపల్ శాఖలోనే ఎందుకు రహస్య జీవోలు పెట్టడం? ఈ జీవోల్లో జరిగిన గోల్మాల్ ఏంటన్న ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. అవినీతి లేదు, లేదని చెబుతూనే పారదర్శకతకు ఎందుకు పాతర వేశారన్న ప్రశ్నలకు జవాబు లేదు. ఆన్లైన్ ఫైల్స్ కంటే ఫిజికల్ ఫైల్స్ కే గత కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపింది. ఈజీగా మాయం చేయవచ్చన్నదే ఇందుకు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2008 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం మొదలుపెట్టింది. పారదర్శకతకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఏవైనా జీవోలపై జనం నుంచి, ప్రజా సంఘాల నుంచి, విపక్షాల నుంచి ప్రశ్నలు వచ్చినా వాటిని వివరించేందుకే ఇష్టపడ్డారు తప్ప రహస్య జీవోల జోలికి వెళ్లలేకపోయారు. నిజానికి ప్రభుత్వానికి సంబంధించి ఏవి రహస్యంగా ఉంచాలంటే దేశ భద్రత విషయాలకు చెందిన వాటినే సీక్రెట్ గా ఉంచాలి. మిగతావన్నీ ఆన్లైన్లో పెట్టాల్సిందే. ఇది చట్టం చెబుతున్న మాట. కానీ ఆ చట్టాలను పరిహాసం చేసేలా గత సర్కారు వ్యవహారాలు నడిపిందన్నది నిజం. ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో చూద్దాం. 2008 నుంచి వైఎస్ హయాంలో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2013 డిసెంబర్ వరకు ఆర్థిక శాఖ 23,667 జీవోలు జారీ చేసింది. వాటిలో 21,676 జీవోలు అందరికీ అందుబాటులో ఉంచారు. మిగతావి మరీ సెన్సిటివ్ అయి ఉన్న వాటినే హైడ్ చేశారు. అటు సాధారణ పరిపాలనా శాఖలో 30,010 జీవోలు జారీ చేస్తే అందులో కేవలం 408 మాత్రమే రహస్యంగా ఉంచారు. మిగిలినవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచారు. అటు న్యాయశాఖలో 11,522 జీవోలు పెడితే ఒకటే హైడ్ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 8,976 జీవోల్లో 4 రహస్యంగా పెట్టారు. పారదర్శక పాలన అంటే ఇది. కేసీఆర్ సర్కార్ 2014లో గద్దెనెక్కాక జీవోలన్నింటినీ సీక్రెట్ గా ఉంచేశారు. 2014 నుంచి ఇప్పటిదాకా జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా చేశారు. నియామకాల గురించి కూడా రహస్యంగానే ఉంచారు. రహస్య జీవోలపై చాలా మంది హైకోర్టు మెట్లెక్కారు, కేసులు వేశారు. ఇదేం పాలన అంటూ నిలదీశారు. దీనిపై హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే చాలా జీవోలను సీక్రెట్ గానే ఉంచేశారు.
జీఓఐఆర్ వెబ్సైట్ ను యూజర్ ఫ్రెండ్లీ కాకుండా అంతా గందరగోళంగా మార్చిపడేశారు. 2014 నుంచి 2019 వరకు 1,04,171 జీవోలు జారీ చేస్తే 42,462 జీవోలను రహస్యంగా ఉంచారు. కేసీఆర్ సెకండ్ టర్మ్ లో అయితే 1,00,000కు పైగా జీవోలు సీక్రెట్ గా ఉన్నాయి. ఏమీ లేకపోతే ఇన్నేసి జీవోలు బ్లాంక్ గా పెట్టడానికి కారణాలేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని జీవోలను సహజంగానే బ్లాంక్ గా పెడతారు. అవి చాలా సీక్రసీగా ఉండాల్సినవే. అయితే ప్రజలకు సంబంధించిన విషయాలను జనానికి తెలియకుండా చేయడం ఏంటన్నదే క్వశ్చన్ మార్క్.